బాబరు 2024 టీ20 వరల్డ్ కప్ వట్టిగానే విసుకుతామన్నావు. ఆఖరికి యూఎస్ఏ వాళ్ళు కూడా మిమ్మల్ని వట్టిగానే విసికిర్రట కదా. వట్టిగానే విసికిర్రని ఎవరు చెప్పిల్లువా మీకు? మేము ఎన్ని రన్నులు కొట్టినామో వాళ్ళు గన్నే రన్నులు కొట్టిర్రు. సూపర్ ఓవర్లో మా ఫీల్డింగ్ చక్కగా లేదు కాబట్టి గెలిచిర్రు. వట్టిగానే విసికినట్టు ఎట్లయితుంది? ఏందివే బాబర్, యూఎస్ఏ మీద కూడా ఓడిపోయిర్రట. చిన్న టీంలో కూడా ఓడిపోతే మీరు సూపర్ 8కు క్వాలిఫై ఎట్లయితారువే? మీరు మీ లడ్డూలో క్రికెట్. పాకిస్తాన్ను యూఎస్ఏనే విసికిందంటే వాళ్ళకన్నా మాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నది. మేమైతే ఇంకా వట్టిగానే విసుకుతాం. వట్టిగానే విసుకుతారా? ఏదో దురదృష్టం వల్ల ఒక్క మ్యాచ్ ఓడిపోతే పాకిస్తాన్ను తక్కువ అంచనా ఎత్తారా? నెక్స్ట్ మీతోటి మ్యాచ్లు ఉన్నాయి కదా, అప్పుడు చూపిస్తాం ఈ పాకిస్తాన్ అంటే ఏందో. ఏందివే మీరు చూపించేది? యూఎస్ఏ బౌలింగ్కే గజగజ వణికిర్రు. ఇక మా బూమ్రా యార్కర్లు మింగితే ఇంకేమన్నా ఉన్నదా? మీ బ్యాటర్ల గుడ్లు షీగుడ్లు అవుతాయి. ఈ యూఎస్ఏ వాళ్ళు ఏందివే మనల్ని గిట్ల తలుక్కున్నారు. ఇక వస్తాయి అనుకున్న 2 పాయింట్లు మింగిపోయిర్రు. ఎట్లన్నా వేసి వాళ్ళని ఏదో ఒకటి వెయ్యాలి, లేకుంటే మన ఇజ్జత్కే మచ్చత్తది. ఇంకేం చేస్తారు? వాళ్ళతోటి ఉన్న ఒక్క మ్యాచ్ కూడా అయిపోయింది. ఇక 9వ తారీఖు మేము ఇచ్చే గిఫ్ట్ తీసుకొని చక్కగా అస్సాం ట్రైన్ ఎక్కుర్రి. గ్రూప్ మొత్తంలో 2 పెద్ద టీంలు ఉన్నాయి. ఎటు పెట్టి సూపర్ 8కు క్వాలిఫై అవుతాం అనుకున్నావు కదా బాబరు. కెప్టెన్ మోనాంగ్ హాఫ్ సెంచరీ మింగిన అట్లుంటది మనతోని. చి ఏం బతుకో ఏమో, ఆఖరికి యూఎస్ఏ తోటి కూడా మాటలు పడాల్సి వస్తుంది. అయినా యూఎస్ఏ వాళ్ళకు పాకిస్తాన్ మీద గెలిచే అంత దమ్మెక్క నుంచి వచ్చిందివే. పేరుకే యూఎస్ఏ. మీ మీద హాఫ్ సెంచరీ మింగిన మోనాంగ్ కు సూపర్ ఓవర్ల బౌలింగ్ వేసిన నేను. అంతేకాకుండా మాదల సగం మంది ఇండియన్ ప్లేయర్లమే ఉన్నాం. మిమ్మల్ని విసికే అంత దమ్ము ఎక్కడి నుండో రాలే, అది మా బ్లడ్డులనే ఉన్నది. జోన్స్ ఏం ఫియర్లెస్ బ్యాటింగ్ చేస్తున్నావ్వా? నువ్వు కొట్టినట్టు 6లు వరల్డ్ కప్ లో ఎవ్వరు కూడా కొడతలేరు. ఓ పంజయ్, ఈసారి మెగా యాక్షన్ లా నీ పేరెక్కించుకో. బెంగళూరు దిక్కు ఆడుదువట. అంతేవే కింగు, కోట్లు పెట్టి కొనే బదులు గిసొంటి టాలెంట్ ఉన్న ప్లేయర్ ని ఒక్కరిని కొంటే చాలు. ఈసారి బెంగళూరుకు కప్ ఎట్లా రాదో నేను కూడా చూస్తా. అంటే ఈసారి ఐపీఎల్ లా బెంగళూరు దిక్కు అత్తా అని ఆల్రెడీ ఫిక్స్ అయినావా? నా పాత టీం ఎస్ఆర్హెచ్ వాళ్ళు తీసుకోకుంటే 100% బెంగళూరుకే ఆడతా. ఈసాల కప్పు నమ్దే. థ్యాంక్ యూ సో మచ్ కోహ్లీ అన్న, రోహిత్ అన్న. ఈ వరల్డ్ కప్ పుణ్యమా అని నేను లోకమంతా తెలుపుతాన్నా. పాకిస్తాన్ పుణ్యమా అని మా చరిత్రనే మారిపోయింది. ఎట్లన్నా వేసి ఈ వరల్డ్ కప్ అయిపోగానే పాకిస్తాన్ తోటి 100 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్లాన్ చేయాలి. ఏంది 100 మ్యాచ్ల టీ20 సిరీసా? 100 ఎందుకు, 200 మ్యాచ్లు పెట్టుకోర్రి. ఇక సంవత్సరం మొత్తం మీతోటే ఆడుకుంటా కూర్చుంటాం. పాకిస్తాన్ తోటి 100కు 100 మ్యాచ్లు మీరే పెట్టుకుంటే మేమేం చేయాలి? 150 మ్యాచ్లు మాకు కూడా ఇయ్యాలి, లేకుంటే మాకు గుర్తింపు ఎట్లా వస్తుంది? అసలు పాకిస్తాన్ అంటే ఏమనుకుంటారు? ఒకడు 50 మ్యాచ్లు అంటాడు, ఇంకొకడు 100 మ్యాచ్లు అంటాడు. అసలు మీతోటి మేము మ్యాచ్లు ఎందుకు ఆడాలి? ఒక్క మ్యాచ్ కూడా ఆడం. అంటే మాతోటి ఆడడానికి భయపడతారా? బాబర్ అన్న, ఏదన్నా ఉంటే కూర్చుండి మాట్లాడుకోవాలి, భయపడితే ఎట్లా? పాకిస్తాన్ క్రికెట్ ల టాలెంట్ తక్కువైందని మాకు కూడా మెరికే. కావన్నంటే మా టీంలకెళ్ళి చెరో 2 ప్లేయర్లను ఇత్తంతి. బాబరు, మీకు ఇసొంటి ఓ సిచ్యువేషన్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అయినా సూపర్ ఓవర్లు ఎవడన్నా 7 ఎక్స్ట్రాలు ఇస్తాడా? బాల్ పట్టుకోరిరా అంటే గ్రౌండ్ లో ఒక్కొక్కడు కప్పలు దొరకబడతారు. ఇంకా మీది మిలిటరీ ట్రైనింగ్ ఏమో. ఎంత మిలిటరీ ట్రైనింగ్ అయితే ఏందివే? వెనకటికి వేమన ఒక పద్యం చెప్పిండు, ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. మేం కూడా అంతే. క్రికెట్ అన్నప్పుడు అప్పుడప్పుడు ఇసొంటి అయితేనే ఉంటాయి. నెక్స్ట్ 9వ తారీఖు మీకు మ్యాచ్ ఉన్నది కదా, అలా ఎట్లా పెట్టి గెలవరు. కనీసం మిగిలిన 2 మ్యాచ్లన్నా గెలిచి సూపర్ 8కు క్వాలిఫై కావాలని కోరుకుంటానా. అయినా మీరు క్వాలిఫై అయితే నాకేంది, కాకుంటే నాకేంది. అయితే గారి లేకుంటే లేదు. ఆగుర్రి వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో, మీ మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.